రష్యాతో భారత్ ఒక అద్భుతమైనటువంటి డీల్ అయితే చేసుకోబోతుంది. అది 2,40,000 కోట్ల రూపాయల విలువైనటువంటి డీల్. ఇది S-400. మనం చూసాం కదా, ఆపరేషన్ సింధూర్లో ఎంత కీలకంగా వ్యవహరించింది S-400. ఇప్పుడు మన దగ్గర 3 ఉన్నాయి, ఇంకా 2 కావాలి. అది కాకుండా ఎక్స్ట్రా మరొక 2 కావాలని కూడా మనం రష్యాని అడిగాం. పాత డీలింగ్లో ఏవైతే 2 ఇవ్వాలో ఆ 2ని ఇచ్చిన తర్వాత మరొక 2 ఇస్తామని చెప్పింది. అంతేకాకుండా S-500 కూడా ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు ఈ డీల్లో S-500 లేదు, ఆ డీల్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇది కాకుండా మరికొన్ని విమానాలు కూడా, తర్వాత డ్రోన్లు, అలాగే మరికొన్ని ఆయుధాలకు సంబంధించినటువంటి ఈ డీల్ అయితే 2,38,000 కోట్ల రూపాయల పైగానే జరగబోతుంది. దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందే 3,25,000 కోట్ల రూపాయలతో ఫ్రాన్స్తో డీల్ చేసుకున్నాం 114 రఫేల్ యుద్ధ విమానాల కోసం. అంతకుముందు ఇంకా ఇవ్వాల్సినటువంటి పాత డీల్లో 26 రఫేల్ యుద్ధ విమానాలు ఇవ్వాలి నేవీ కోసం. మరి ఇన్ని ఎందుకు కొంటున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన దగ్గర తయారీ రంగం ఇంకా పూర్తి స్థాయికి రాలేదు, ఇప్పుడిప్పుడే వచ్చింది. ఇవన్నీ తయారు చేసేసరికి సమయం పడుతుంది. ఈలోగా మనకి ఏదైనా జరగడానికి జరిగినా, వేరేవాడు ఎవడైనా మన మీద టార్గెట్ పెట్టినా అది తీవ్రమైనటువంటి నష్టానికి దారితీస్తుంది. ఈరోజు పాకిస్తాన్ మన మీద దాడి చేసిందంటే కేవలం పాకిస్తాన్ చేయదు, దాని వెనక అమెరికా ఉంటుంది, చైనా ఉంటుంది, మరికొన్ని దేశాలు ఉంటాయి. అలాగే ఇటువైపు చైనా చేసిందంటే అనేక రకాలైనటువంటి నష్టాలు ఉంటాయి. దాన్ని ఎదుర్కోవాలంటే మనం కూడా శత్రువుతో సమానమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రేపు బంగ్లాదేశ్తో కూడా మన మీద యుద్ధానికి వస్తారు, కానీ అది బంగ్లాదేశ్ మాత్రమే కాదు, దాని వెనక కూడా పాకిస్తాను, చైనా, అమెరికా లాంటి దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఏ దేశం మన మీద దాడి చేసినా అది చిన్న దేశం అని కాదు, ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం అనేది దాని వెనక ఎవడున్నాడు అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో డీల్ చేసుకుంటున్నాం. ఇంకపోతే మనం పూర్తి స్థాయిలో అన్ని తయారు చేసుకోవడానికి దాదాపు 15 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడే పని మొదలు పెట్టాం, ఇంతకుముందు పని మొదలు పెట్టాం, అవి కొన్ని మనకి అందుబాటులోకి వచ్చాయి, మనం కొన్ని తయారు చేసుకోగలుగుతున్నాం, విడి భాగాలు తయారు చేసుకోగలుగుతున్నాం. అలాగే రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలతో కూడా మనం సంయుక్తంగా కూడా తయారు చేసుకోగలుగుతున్నాం. కానీ మనం సొంతంగా ఏదైతే స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయో, ఈ 5th జనరేషన్, 6th జనరేషన్, దీనికి సంబంధించి క్రయోజెనిక్ ఇంజిన్లు తయారు చేసుకోవడానికి మన దగ్గర ఇంకా టెక్నాలజీ లేదు. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మన వాళ్ళు తయారు చేస్తున్నారు. ఈ సిస్టమ్ అంతా అందుబాటులోకి రావడానికి మనకి కొంత సమయం పడుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు దీనికి S-400 డ్రోన్లు, యాంటీ ట్యాంక్ వ్యవస్థలు, రిమోట్తో నడిచే స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్లు, ధనుష్ గన్ సిస్టము, ఏరియల్ సర్వేలెన్స్ సిస్టమ్ను సేకరించనుంది ఇప్పుడు భారత ప్రభుత్వం. ఇవన్నీ కూడా రష్యాతో డీల్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఎందుకు అంటే ఇందుకే మొత్తం మన యొక్క వ్యవస్థలన్నీ వస్తాయి, ఒక సమయం పడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మన వాళ్ళు DRDO కావచ్చు, లేకపోతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కావచ్చు, మరికొన్ని ప్రైవేట్ సంస్థలు కావచ్చు, అవన్నీ ఎంత ముందుకు వచ్చినా వాటికి పూర్తి స్థాయి సహకారం ఇవ్వలేదు. కేవలం అవి బయట దేశాల నుంచి కొనడము, ఫిట్ చేసుకోవడము, రా మెటీరియల్ కాదు, డైరెక్ట్గా విడిభాగాలు కొనేసి ఫిట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడిప్పుడే వాటికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీకు ఏం కావాలో చెప్పండి, మనమే ఇక్కడ డైరెక్ట్గా మేకింగ్ చేసుకుందాం అన్న విధంగా ఇచ్చేస్తుంది. మేడ్ ఇన్ ఇండియా కాకుండా మేక్ ఇన్ ఇండియాగా తయారవ్వాలని గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో అవి ఫలించడానికి మళ్ళీ మనకి మరో 10-15 సంవత్సరాలు కావాలి. అది అంత తొందరగా అయిపోయేటటువంటి వ్యవస్థలు కాదు అవి.